Morning. Yes, myself Madhuri చాలా మీకు తెలియదు. myself Chinese Madhu from Karnataka. ఇదే బిజినెస్ ని రెసిడెంట్ బిజినెస్ ని స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ తో ఇండస్ట్రీలో జాయిన్ అవ్వడం జరిగింది. చదువుకునేటువంటి టైంలో బీటెక్ చేసేటువంటి టైంలో పెద్ద కళలు కోరికలు ఏం లేవు. లక్షలు సంపాదించాలి, కార్లలో తిరగాలని ఆలోచన లేవు. చదువుకునే టైంలో ఏం ఆలోచన ఉంటుంది? ఒక అమ్మాయి ఉండాలని ఆలోచన వచ్చింది. ఎస్ఆర్ను జస్ట్ పాకెట్ మనీ కోసం అని చెప్పేసి ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఈ ఇండస్ట్రీలో పరిచయమైనప్పుడు నేను నాకు తెలిసినటువంటి క్లాస్మేట్స్ కి, ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ బిజినెస్ గురించి చెప్తూ డిస్కస్ చేస్తూ మాట్లాడుతూ ముందుకెళ్తున్న టైంలో దాదాపు నేను జాయిన్ అయిన వ్యక్తులు 82 మందికి ప్లాన్ చెప్పాను. ఎంతమందికి? 82 మందికి ప్లాన్ చెప్పాను. నా అదృష్టం ఏంటంటే ఏ ఒక్కరు జాయిన్ అయ్యారు. 83% బావమర్ది అనుకునే ఒక పర్సన్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు నేను ఈ ఇండస్ట్రీలో తీసుకున్న ఫస్ట్ మంత్ నా ఇన్కమ్ 19 రూపీస్. 19 రూపాయలతో నా జర్నీ స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. ఈ 82 మందికి నేను కాలేజ్ చదువుకునే టైంలో మా ఫ్రెండ్స్ అంతా ఏం చెప్పాలంటే, మధ్య నీకోసం ప్రాణం వెళ్ళిస్తారా అన్నప్పుడు కొడుకులు ఆధార్ కార్డు లేదు దృష్టిలో జాయిన్ అవ్వడానికి. కానీ నాకు తెలిసినటువంటి సర్కిల్ అందరికీ బిజినెస్ గురించి మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ వెళ్తున్న టైంలో అలాగా 23వ వ్యక్తి దగ్గర నుంచి బిజినెస్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. ఇదే ఇండస్ట్రీలో 8 months కి బ్రాండ్ డైరెక్టర్ గా మీరు చేస్తున్నాను. యాజ్ ఎ బ్రాండ్ డైరెక్టర్ గా 8530 రూపాయలు చెల్లింది. 9th మంత్ బాబుని డైరెక్టర్ గా మీరు చేసి 10th మంత్ యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా మీకు తెలుగుతో 29530 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత గోల్డ్ డైరెక్టర్ గా 53,800 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత స్టార్ గా లెవెల్ నుంచి లేదు, డైరెక్ట్ గా డైమండ్ డైరెక్టర్ గా చేస్తున్నాను. యాజ్ ఎ డైమండ్ డైరెక్టర్ గా నేను తీసుకున్నటువంటి రెగ్యులర్ నా యొక్క కంటిన్యూస్ పేమెంట్ 60,596, 94,846 రూపాయలు, 1,23,218 రూపాయలు. యాజ్ ఎ డైమండ్ డైరెక్టర్ గా నేను తీసుకున్న హైయెస్ట్ పేమెంట్ 1,38,516 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే డైమండ్ డైరెక్టర్ గా నేను చేసుకుని ఉన్న ప్లాన్ తీసుకున్నాను, రియల్ గా చెప్తున్నాను, కాలేజ్కి వెళ్ళినటువంటి టైంలో నెలకు 150 రూపాయలు బస్ పాస్ కట్టడానికి కూడా ఇబ్బంది పడినటువంటి వ్యక్తి నేను. అటువంటిది త్రూ ఎక్స్చేంజ్ ద్వారా 12 లక్షల విలువైనటువంటి ఫోర్డ్ ఫిగో యాస్పర్ కార్ తీసుకోవడం జరిగింది. ఇదే ఎక్స్చేంజ్ ద్వారా. ఆ తర్వాత క్రౌన్ డైరెక్టర్ గా చేస్తున్నాను. యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా 1.5 lakh తీసుకున్నాను. లాస్ట్ మంత్ యాజ్ ఎ గ్రేటెస్ట్ లెవెల్ UCD యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్ కంప్లీట్ చేసుకుని లాస్ట్ మంత్ నా యొక్క హైయెస్ట్ పేమెంట్ ఫస్ట్ మంత్ 19 రూపీస్ నా జర్నీ స్టార్ట్ చేసి లాస్ట్ మంత్ నా యొక్క పేమెంట్ 2,22,656 రూపాయలు తీసుకుంటున్నాను. నేను ఇన్కమ్ తీసుకోవడమే కాకుండా నా టీంలో నెలకు 2,000, 3,000, 5,000 తీసుకోవాలని చాలా మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా నా టీంలో నెలకు 10,000 నుంచి మొదలుపెట్టి నెలకు 1,00,000 దాకా ఇన్కమ్ తీసుకునే వ్యక్తులు నా టీంలో 200 మందికి పైగా తయారు చేశారు. అలాగే నేను కార్ తీసుకోవడమే కాకుండా నా టీంలో త్రూ కార్బన్ ద్వారా కార్ తీసుకుని రోడ్ల మీద కార్ వేసుకుని ఎంజాయ్ చేసిన వ్యక్తులు నా టీంలో ప్రజెంట్ 14 మంది వ్యక్తులు అన్నమాట. నేను ఇంత సక్సెస్ అయ్యానంటే దీనికి ప్రధానమైన కారణం నా వెనుకుంటూ నన్ను ఎప్పటికప్పుడు ముందుకు నడిపించేటువంటి వ్యక్తి, మై మెంటర్, మై అప్లైన్, మై గాడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఆర్డినరీ వ్యక్తిని ఎక్స్ట్రాడినరీ లెవెల్కి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. నేను ఎప్పటికీ అతనికి రుణపడి ఉంటాను. హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ చంద్రశేఖర్ ముత్యాల, యూత్ ఐకాన్. ఒక సాదాసీనటువంటి వ్యక్తి నుంచి, ఒక ఆర్డినరీ వ్యక్తి నుంచి ఎక్స్ట్రాడినరీ లెవెల్కి తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఏదైతే నేను ఇండస్ట్రీలో 82 మంది వ్యక్తులు ప్లాన్ చెప్తే ఎవరైతే రిజెక్ట్ చేశారో ఈ రోజు నా టీంలో దాదాపుగా 15,000 మందికి పైగా టీం కట్టగలిగాం. అరౌండ్ సౌత్ ఇండియా మొత్తం అంతా కూడా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, సౌత్ జోన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, నార్త్ జోన్, ఇది కాకుండా మస్కట్ అండ్ థాయిలాండ్ నాకు టీం. ఆల్ ఓవర్ అన్ని ఏరియాలో టీం పిలిచారని చెప్పేసి ఒక డ్రీమ్ అండ్ ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తా ఉన్నాను. నాకు ఒకే ఒక పెద్ద డ్రీమ్ ఏంటంటే, నాకు పొలిటికల్ గురించి నాకు పెద్ద ఐడియా ఉండదు, కానీ పొలిటికల్ ఒక డైలాగ్ ఉంది, వై నాట్ 175 అని చెప్పేసి. ఐడియా వచ్చిందా? వై నాట్ 175 అంటే 175 నియోజకవర్గాల్లో, ఆంధ్రలో ఓన్లీ 175 నియోజకవర్గాలు అని చెప్పేసి ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడితే కానీ నాకు తెలియదు. కానీ నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను, నువ్వు ఆంధ్రలో 175 నియోజకవర్గాలు ఉంటే 175 నియోజకవర్గాల్లో ఒక్కో
డియుసిడి అండ్ బిఎంసీ మెంబర్ని చేసేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను. ఒకటే విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఆ విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి వెస్ట్లో డెవలప్మెంట్ అవ్వడానికి ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. నేను స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ గా పాకెట్ మనీ కోసం చెప్పి ఇండస్ట్రీకి వచ్చి జస్ట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 2.5 సంవత్సరంలోనే 2.5 లక్షల్లోకి వచ్చేసరికి చెప్పొచ్చు. నేను తీసుకున్న లాస్ట్ మంత్ నా పేరు 2,22,000 డివైడెడ్ బై 25 డేస్ క్యాల్కులేట్ చేస్తే పర్ డే నా ఇన్కమ్ 9,000 తీసుకుంటున్నాను. పర్ డే 9,000 తీసుకుంటా ఉన్నాను. ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ నెలకు 10,000 కోసం, 15,000 కోసం, 20,000 కోసం బయట చాలా మంది ఫైట్ చేస్తా ఉన్నారు. ఎస్ అవును. ఎప్పుడైతే నా కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకోవడానికి కార్లో వెళ్తే మా ఫ్రెండ్స్ అంతా 10,000కి, 15,000కి, 20,000కి జాబ్లో ఉన్నారు. కానీ నేను సర్టిఫికేట్ తీసుకోవడానికి నా కార్లో వెళ్తే నేను ఆల్రెడీ చదువుకుని 15,000 కోసం పలానా కంపెనీలో జాబ్ చేస్తా ఉన్నాను, నువ్వేంటి పోయి క్యాబ్ డ్రైవర్ జాయిన్ అయ్యావన్నారు. వాడు బరువు ఫిక్స్ అయ్యాడు, నేను డ్రైవర్ అని చెప్పి కార్ నాదేమో కూడా తను నమ్మే సిచ్యువేషన్లో లేడు. ఎసార్ ఎప్పుడైతే నా ఇన్కమ్ 1.5 lakh 2 lakhs అలా పెరుగుతూ ఎప్పుడైతే కార్ తీసుకున్నానని చెప్పి అట్టి ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, స్టాటస్ లో మాట్లాడిపోతే ఆ రోజు అతను డిసైడ్ అయ్యారు. నిజంగానే ఇంత లైఫ్ ఉందని మాకు ఎప్పుడు గట్టిగా గుర్తు చెప్పింటే మేము కూడా ఇంత పాటు డెవలప్మెంట్ అయ్యేవాళ్ళం కదా అని చెప్పి ఈ రోజు చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి లగ్జరీ లైఫ్ ఉందని చెప్పొచ్చు. ప్రెస్టీజ్లో మీరు అనుకునే దానికంటే లగ్జరీ లైఫ్ ప్రెస్టీజ్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్ మేడం ఒక మాట చెప్పి మీకు క్లోజ్ చేస్తారు. ఆ మాట ఏంటంటే ఈ బిజినెస్ లో కొత్తగా ఈ మీటింగ్ వచ్చే వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎవరైతే మీటింగ్ వస్తారో వాళ్ళందరికీ అనుమానం ఉంటుంది. ఎస్ఆర్ నిజంగా ఇందులో కార్లు వస్తాయి, నిజంగా ఇందులో లక్ష్యాలు వస్తాయి, నిజంగా ఇందులో లైఫ్ మారుతుందా అని ప్రతి ఒక్కరు అనుమానంతో వెస్ట్లో జాయిన్ అవుతారు. ఎస్ఆర్ జాయిన్ అయిన తర్వాత నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలకి వీళ్ళు ఎవరికైతే కొత్త వ్యక్తులకి బిజినెస్ గురించి పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు అవమానం ఫేస్ చేస్తారు. ఎస్ఆర్ ఫస్ట్ అనుమానంతో స్టార్ట్ చేసి అవమానాన్ని ఫేస్ చేస్తారు. ఇవి రెండు ఎవరైతే తట్టుకొని నిలబడగలుగుతారో ఆ థర్డ్ స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ ఈ రేంజ్ లో సన్మానం జరుగుతుంది. సో ఈరోజు నాకు ఏ అవకాశం ప్రతి ఒక్కరికి, అలాగే నెక్స్ట్ 2026 డిసెంబర్ నాటికి డియుసిడి కంప్లీట్ చేసుకుని పర్ మంత్ 10 lakhs పైన ఇన్కమ్ చేసుకుంటూ బిఎంసీఎం గా అలాగే మరో యూత్ ఐకాన్ గా మీ ముందు కనిపిస్తారని చెప్పేసి ఎంటైర్ అండ్ ఫ్యామిలీకి థ్యాంక్స్